క్రికెట్‌లా ఎన్నో రకాల ట్యాంపరింగ్ గాని, దాన్నెలా అంటారు? జర పాలిటిక్స్ ఎక్కువైపోతున్నది సెలక్షన్స్‌లో గానీ. బేస్‌బాల్ హ్మ్. క్రికెట్‌ని రీప్లేస్ చేస్తదంటారా? పైసలొచ్చేసి మైండ్ చేంజ్ అయిపోయింది చాలా మందికి. ఎందుకు సార్ బేస్‌బాల్‌కి అంత ఆదరణ లేకపోవడానికి కారణం ఏంటంటే? సో, దిస్ ఈస్ గివెన్ లైక్ గల్లీ క్రికెట్ లెక్క. ఇప్పుడు క్రికెట్‌తోని కంపేర్ చేస్తే బేస్‌బాల్‌కి, క్రికెట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 3 స్ట్రైకులొచ్చిందనుకో, టీ20కి చాలా ఆదరణ వచ్చింది. అట్లా బేస్‌బాల్‌లో కూడా కొత్తగా ఏమన్నా వచ్చిందా? మనకు ఓన్ గ్రౌండ్ లేదు. మేము ఆల్వేస్ డిపెండ్ కావాలి వేరే వాళ్ళ గ్రౌండ్‌ల మీద. స్పోర్ట్స్ కోటా అనేది అవును. అది అన్ని స్పోర్ట్స్‌కి కదా! ఓన్లీ క్రికెట్ వాళ్ళకే ప్రియారిటీ ఉంటదంటారా? వాళ్ళు స్టార్ట్ చేస్తే కానీ ఒక టీము రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకు. స్టార్టే చేయలేదు కదా! ఇప్పుడు ఏ గవర్నమెంట్ బాడీ కూడా మీ గేమ్ అనేది ఓన్ చేసుకోలేదు, స్టార్ట్ చేయలేదండి. జపాన్ భూమి, అమెరికా ఒకటి బేస్‌బాల్ ఉంటుంది. ఈడ మన దగ్గర ఇప్పటికి బేస్‌బాల్ స్టేడియమే లేదు ఇండియాలో. ఇండియాలో బేస్‌బాల్ ఆడే మెంబర్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తే Hmm. అప్రాక్స్ ఎంతమంది ఉండొచ్చు? ఇండియాకు ఆడేటోళ్ళు ఇక్కడికెళ్ళి 8 మంది ఆడారు. ఇప్పుడు మీరు ఒక బేస్‌బాల్ కోచ్, నార్మల్ ఇంకో క్రికెట్ కోచ్‌ని చూస్తే మీకు కోపం వచ్చిందా? రవి శాస్త్రికి ఇండియన్ టీం మెంబర్ బడి ఉంటే ఏం చేస్తాడు? ఆ లెవెల్‌లో కోచ్ అవసరం లేదు. స్కూల్ నుంచి మీకు ఏ విధమైన సపోర్ట్లు ఉంది? ఇప్పుడు పిల్లలకు రానికి టైమే లేదు. 7:30కి వెళ్ళిపోవాలి స్కూల్‌కి. ఈవినింగ్ 5:30, 6కి రావాలి. మళ్ళీ ఎక్కడ ఆడతారు చెప్పండి? ఇప్పుడు ఎగ్జామ్స్ చూస్తున్నారు కదా, తింటున్నారు పిల్లలు దుంకిండ్రు, ఆడికిండ్రు, ఈడికిండ్రు. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు లూజ్. స్పోర్ట్స్‌లో లూజ్ అయితే మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తాం టు విన్. వేరే కంట్రీస్‌లో చైనాలో గానీ, అవి గానీ ఇన్ని గోల్డ్ మెడల్స్ అన్ని వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసేది ఒక స్పోర్ట్స్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్‌గా. మరి ఇండియాలో ఎందుకు దాన్ని అంత చిన్న చూపు చూస్తున్నారంట? దానికి ఆన్సరే ఉండదు. మరి రూల్స్ ప్రకారంగా ఒక స్కూల్‌కి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ ఇట్లాంటివి ఉండాలి, గ్రౌండ్ ఉండాలి కదా! అవును. మరి పర్మిషన్‌లు ఎట్లొస్తున్నాయంటారు? 3 crores సార్. ఇండియాలో హైయెస్ట్ పేడ్ కోచ్ ఎవరున్నారు? గవర్నమెంట్ కోచెస్‌కే సాలరీ దొరుకుతలేదు సరిగ్గా ప్రాపర్‌గా.